మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీమతి పసుపులేటి కన్నమ్మ గారి గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని, సినీ నటి శ్రీమతి కన్నాంబ అగ్రశ్రేణి సినీ కళాకారిణిగా తెలుగునాట ప్రసిద్ధులు. సతీ సావిత్రి, అనసూయ, చంద్రమతి పాత్రలో తనగల సాటిగల మేటినటి మరొకరు లేరని ఖ్యాతినార్జించిందామె. 1912లో ఏలూరులో జన్మించిన శ్రీమతి కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో 13 సంవత్సరాల వయసులో బాలపాత్రలు వేస్తూ తొలిసారిగా నాటకరంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగ అనుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలనచిత్రంలో చంద్రమతిగా అడుగిడింది. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపదిగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి శ్రీమతి కన్నాంబ. కన్నాంబ, ఆమె భర్త శ్రీ నాగభూషణం ఇద్దరూ కలిసి రాజరాజేశ్వరి చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి సుమారు 25 చిత్రాలు తెలుగులో, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించారు. ద్రౌపది వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి, అనార్కళి, దక్షయజ్ఞం, తోటికోడళ్ళు, కృష్ణకుచేల తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవిగా మనం పేర్కొనవచ్చు. ఎంజి రామచంద్రన్, ఎస్ఎస్ రాజేంద్రన్, శివాజీ గణేశన్, నాగయ్య, పియు చిన్నప్ప, ఎన్టీఆర్ తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. శ్రీమతి కన్నాంబ పాడిన కృష్ణం భజరాధ గ్రామ్ఫోన్ గీతాలు ఆనాటి రోజుల్లో ప్రతి ఇంటా మారుమోగుతుండేవి. ఆమె గొప్ప నటీమణి మాత్రమే కాదు, చక్కని గాయని కూడా. సుమారు 5 దశాబ్దాలు తెలుగు చలనచిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ మే 7, 1964లో చెన్నైలో శాశ్వతంగా కన్నుమూశారు.